గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, రామాయణంలో విశేషాలు చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం బాలకాండని 85 భాగాలుగా చెప్పుకున్నాం. ఈరోజున 86వ భాగం చెప్పుకుందాం. చెప్పుకునే ముందు ఈ రామాయణాన్ని రాసిన వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. కూజంతన్ రామ రామేతి మధురం మధురాక్షరము ఆరుహ్య కవితా శాఖం వందే వాల్మీకి కోకిలము. విశ్వామిత్రుడు అభయం ఇచ్చాడు. నాయన, నువ్వు ఇక్ష్వాక వంశంలో ప్రసిద్ధుడివి, ధార్మికుడు అని నాకు బాగా తెలుసు. కాబట్టి నీకు రక్షకుడుగా ఉంటాను అని ఆ ఇక్ష్వాక రాజు అయిన త్రిశంకుడితోటి చెప్పాడు విశ్వామిత్రుడు. నేను నీ చేత యాగం చేయిస్తాను, నువ్వు కోరిన యాగం అంటే సశరీరంగా స్వర్గానికి వెళ్ళే యాగం చేయిస్తాను. పుణ్యకర్మలను ఆచరించే మహర్షుల్ని ఆహ్వానిస్తాను యజ్ఞం చేయడం కోసం. నువ్వు ఇక సుఖంగా యాగం చేయవచ్చు. నువ్వు గురు శాపం వల్ల పొందబడిన ఈ చండాల శరీరంతో స్వర్గానికి వెళ్తావు. ఖచ్చితంగా నన్ను శరణు వేడావు కాబట్టి నువ్వు కోరిన స్వర్గం నీకు లభిస్తుంది. ఇలా పలికి విశ్వామిత్రుడు తమ కుమారుల్ని యజ్ఞ సంభారాల్ని సమకూర్చడానికి ఆజ్ఞాపించాడు. తన శిష్యులందరినీ కూడా పిలిచి చెప్పాడు, నాయనలారా, నా ఆజ్ఞగా మీరు ఋత్విజులు పండితుల్ని సమస్త ఋషుల్ని యాగం కోసం తీసుకొని రండి. ఎవరైనా ఏదన్నా అంటే అది వచ్చి నాకు చెప్పండి ఆ విషయాన్ని. ఇలా విశ్వామిత్రుని మాట విని శిష్యులందరూ కూడా నలుదిగ్గులకు వెళ్ళారు. ఆ తర్వాత విశ్వామిత్రుడి దగ్గరికి మరలి వచ్చి ఆ ఋషులు ఏం చెప్పారో చెప్పారు. అయ్యా, మీ మాట విని అన్ని దేశాల నుండి బ్రాహ్మణులు విచ్చేస్తున్నారు. ఒక్క మహోదయుడు అనే ముని మాత్రం రాలేదు. అయితే ఇంకా మిగతా వాళ్ళలో వశిష్ఠుడు పుత్రులు 9 కోపంతో అన్న మాటలు వినండి ఏం చెప్పారు. ఏ యాగానికి క్షత్రియుడు యాగం చేయించువాడై యజమానుడు చండాలుడై ఉన్నాడో అట్టి యాగంలో హవిస్సు ఎలా దేవతలు ఋషులు వచ్చి స్వీకరిస్తారు అన్నారు. ఇలా మహోదయుడనే ఒక ముని వశిష్ఠపుత్రులు కఠినంగా మాట్లాడారయ్యా మీరు చేసే యాగం గురించి. విశ్వామిత్రుడు వాళ్ళు చెప్పిన మాటలు విని కోపంతో ఆ మాటలు ఎవరైతే అన్నారో వాళ్ళందరూ కూడా తక్షణమే బూడిదైపోదురుగాక అని చెప్పించాడు. ఇంకా కోపంతో ఆ వశిష్ఠపుత్రులు యమపాశబద్ధులై యమలోకానికి తీసుకుని పోబడి 700 జన్మల్లో పీనుగులను తినివారై పుట్టెదరు.
మళ్ళీ ముష్టికులను జాతిలో జన్మించి కుక్క మాంసమే తింటూ దేశదిమ్మతులు అగుదురుగాక. ఇంకా దుష్టబుద్ధి అయిన మహోదయుడు దూషింపతగని నన్ను దూషించాడు కాబట్టి అతడు బోయవాడి జన్మమెత్తి ప్రాణాలు తీయటంలో ఆసక్తుడై చిరకాలం దుర్గతి పొందుగాక. ఇలా పలికి ఊరుకున్నాడు విశ్వామిత్రుడు. రేపు మనం తర్వాత భాగాన్ని కొనసాగిద్దాం. కృష్ణార్పణం.